హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తానని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పినా కదా క్లియర్ గా మీకు చెప్పిన అసలు ఏమీ రాలేదు. ఇలా మీకు క్లియర్ గా చెప్పిన ఇంతకు ముందు అసలు లోపలికి అన్న అడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పేటట్టు ఉంది చెప్పామని పోయినాం. దానం నాగేందర్ గారు రాలేదు. ఇంతసేపు వెయిట్ చేసినా మాకు 10:30కి టైం ఇచ్చిండు. దానం నాగేందర్ గారు రాలేదు. బీజేపీ నుంచి కూడా వాళ్ళు కూడా వేసారు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ముందే ములాఖత్ అయిపోయారని క్లియర్గా చెప్పినా వాళ్ళు ములాఖత్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఇటు నాగేందర్ గారు రాలేదు, అటు పిటిషనర్ వేసిన బీజేపీ తరఫు నుంచి మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు. వాళ్ళు కూడా రాకుండా మేమైతే రెడీ ఉంటాం. ఇవాళ 18 తారీఖుకి వస్తామని సింపుల్గా స్పీకర్ గారు బయటకు వచ్చి ఇలా నేను దీన్ని అర్జెంట్ చేస్తున్నా 18 తారీఖుకి మళ్ళా కూడా డేట్ ఇస్తున్నా అని చెప్పి డేట్ ఇచ్చి వాళ్ళు వేణు కేవలం ఫిబ్రవరి 6 నాడు అఫిడవిట్ వేయాలి. కాబట్టి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా పిలిచి ఆ పిటిషన్ వేద్దామనే ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వెరీ క్లియర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ సార్ అంటే ఈ తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ తెచ్చిన హీరో. కేసీఆర్ అనేటైనా ఈ సిట్టులకి పిట్టులకి భయపడేటోడు ఉండదు. కేసీఆర్ బాజాబ్తు క్లియర్ గా చెప్పిండ్రు. ఇవాళ మాకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఒక నిమిషం నేను అడిగిన క్వశ్చన్ చెప్పాలి అవుతా. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ మేము బీఫామ్ చేయడానికి టైం ఇవాళ కావాలి, మరొక డేట్ ఇవ్వండి, తప్పకుండా వస్తామని చెప్పారు. మాకు కేటీఆర్ గారు హాజరయ్యారు, హరీష్ రావు గారు హాజరయ్యారు, సంతోష్ రావు గారు హాజరయ్యారు. తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. దాంట్లో ఏం వరి కావాల్సిన అవసరం లేదు, దేని కూడా భయపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు వెరీ క్లియర్ చెప్తున్నా, వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళు చేసిన తప్పుకి 100 కవరింగ్ చేసుకునికే చూస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక దళిత సర్పంచ్గా ఎమ్మెల్యే గారు దళిత సర్పంచ్ని కొబ్బరికాయ కొట్టేయకుండా సిపి గారు ఏసీపీ గారు చెప్తున్నారు, మాకు చెప్తున్నారు. సిపి ఏసీపీ నాకు ఫోన్ చేసి చెప్పారు నాకే, ఇవాళ దళిత మహిళా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు. ప్రైవేటు వ్యక్తులైన దురలహంకారం వాళ్ళు కొట్టిన తర్వాతనే దళిత మహిళా సర్పంచ్ కొట్టాలని. మరి ఇది ఎన్ని రోజులు ఈ దొరలతో నడుపుతారు? ఈ ప్రైవేటు వ్యక్తి వార్డు మెంబర్ అయినా కానోనికి కూడా ఎన్ని రోజులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నిటికీ కూడా సమాధానం వస్తుంది. కాలం ప్రతిదానికి కూడా సమాధానం చెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.